హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో బైబిట్ ఎలా యూస్ చేయాలి, సో బైబిట్ ద్వారా మనం ప్రాఫామ్ ఛాలెంజెస్ తీసుకోవాలంటే ఎలా, అండ్ ఎక్స్నెస్లో ఎలా డిపాజిట్ చేయాలి అదంతా చాలా క్లియర్గా చెప్తాను. అండ్ పీ2పీ మెథడ్ ఎలా యూస్ చేయాలి, సో ఇదంతా ఆల్రెడీ బైనాన్స్ మీద మనం ఒక వీడియో చేసాం. బట్ ఇండియాలో బైనాన్స్ వర్క్ అవ్వట్లేదు కదా, అంటే ఐ మీన్ అఫీషియల్గా వాళ్ళు వర్క్ అవ్వట్లేదు కదా, అంటే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది కదా. సో దాని గురించి ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే వజీరెక్స్ అండ్ బైబిట్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో బైబిట్ గురించి చెప్తాను. సో ఇక్కడ ఆల్రెడీ మీకు బైబిట్ యాప్ వచ్చి మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ 1 minute నేను డౌన్లోడ్ చేశాను బైబిట్. ఓకే, ఇక్కడ బైబిట్ యాప్ కనిపిస్తుంది కదా మీకు, బైబిట్ మేము క్లిక్ చేస్తాం. సో మీరు కొత్త యూజర్ అయితే మీరు ఈమెయిల్ అండ్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, సో కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూస్తే ఇది ఇంటర్ఫేస్. సో కంప్లీట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం ఇక్కడ నుంచి క్రిప్టో బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో ఏ కాయిన్ అన్నా బై చేయొచ్చు. అండ్ డైరెక్ట్గా మీరు క్రిప్టోలో ట్రేడ్ చేస్తే క్రిప్టో, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. సో ఏవన్నా ఇక్కడ నుంచి ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మార్కెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెరివేటివ్స్ ఉన్నాయి అండ్ స్పాట్ మొత్తం స్పాట్ ట్రేడింగ్ మొత్తం చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ మీరు ఆప్షన్స్ చేయాలంటే ఆప్షన్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ లెవరేజ్ వచ్చి మీకు అప్ టు 1:200 వరకు ఇస్తున్నారు. అండ్ డెరివేటివ్స్, స్పాట్ ట్రేడింగ్, సో ఇవన్నీ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం క్రిప్టో ట్రేడింగ్ చేయం కదా, జస్ట్ ఈ వాలెట్ యూస్ చేసేది ప్రాఫామ్స్లో అకౌంట్స్ బై చేయడానికి, ప్రాఫామ్స్ నుంచి వచ్చిన పేఅవుట్స్ తీసుకోవడానికి. కాబట్టి సో మనం ఇదంతా అవసరం లేదు. ఒకవేళ మీరు చేసుకోవాలి అంటే ట్రేడింగ్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. బట్ మనం అంటే మోస్ట్లీ మనకి యూజ్ అయ్యేది ఏంటంటే క్రిప్టో ట్రాన్సాక్షన్స్ చేయడానికి మాత్రమే ఈ బైబిట్ ఆర్ బైనాన్స్ ఇవి యూస్ చేస్తాం. కాబట్టి మనకి ఇదంతా అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ హోమ్కి వచ్చి మనం ఇక్కడ ఎలా డిపాజిట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే వాళ్ళకి ఎలా పంపించాలి, వేరే వాళ్ళు పంపినప్పుడు ఎలా తీసుకోవాలి. ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ చూసారు మీకు రైట్ సైడ్. సో దీన్ని మేము క్లిక్ చేస్తే ప్రజెంట్ నా అకౌంట్లో ₹1 కూడా లేదు. ఓకే, సో $1 కూడా లేదు. ఇక్కడ నేను ఫస్ట్ డిపాజిట్ చేసుకోవాలి. మనీ డిపాజిట్ చేయాలంటే వేరే వాళ్ళు మనకు పంపుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ మనకి క్రిప్టోలో మనీ పంపుతున్నాడు. సో అప్పుడు మన ఫ్రెండ్కి మన క్రిప్టో అడ్రస్ అంటే మన వాలెట్ అడ్రస్ ఎలా ఇవ్వాలో చెప్తున్నాను, క్లియర్గా ఇవ్వనండి. డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. డిపాజిట్ మీద క్లిక్ చేసి లాస్ట్లో చూసారా డిపాజిట్ విత్ క్రిప్టో అనే ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్ బిట్ కాయిన్లో పంపుతారా, ఇథీరియంలో పంపుతారా, లేదంటే యూఎస్డిటీ టేతరా, లేదంటే యూఎస్డి కాయినా. సో ఇలా ఏ కాయిన్ అంటే ఆ కాయిన్లో మనం వాళ్ళకి అడ్రస్ పంపించాలి. సో ఇక్కడ ప్రాప్ ఫర్మ్స్ నుంచి మీకు వచ్చే పేఅవుట్. సో ఇక్కడ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి, ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటో తెలియలేని వాళ్ళకి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, సో అది చూడండి. సో ఆల్రెడీ అంటే మోస్ట్లీ మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియో చూడండి. సో ఇక్కడ యూఎస్డిటీ, సో దీని మీద క్లిక్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ప్రాప్ ఫర్మ్స్ మనకి ఇచ్చే పేఅవుట్స్ ఎప్పుడు యూఎస్డిటీ టేతర్ అంటారు. సో దీంట్లోనే వస్తాయి. సో ఇక్కడ మనం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తప్పు నెట్వర్క్లు సెలెక్ట్ చేసుకుంటారు. సో తప్పు నెట్వర్క్లు సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా మీ ఫండ్స్ పోతాయి. సో ఇక్కడ మనం క్లియర్గా ఆ కంపెనీ ఏ నెట్వర్క్ అడుగుతుంది అండ్ ఏ కాయిన్ అడుగుతుంది అన్నది 1-2 సార్లు చూసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ప్రాప్ఫామ్స్ నుంచి స్పెషల్లీ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ నుంచి వచ్చే పేఅవుట్స్ అన్ని TRC20 నెట్వర్క్ మీద మాత్రమే వస్తాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకొని TRC20 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే రైట్. సో ఇక్కడ TRC20 నెట్వర్క్ అండ్ USDT ఈ రెండింటి మీద కాకుండా మిగతా ఏ కాయిన్ పంపించినా ఏ నెట్వర్క్ చేంజ్ అయినా సరే మీ క్రిప్టో కంప్లీట్గా పోతుంది. సో అందుకే 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే పంపించండి. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్కి లేదంటే మీరు విత్డ్రాల్ చేసుకునేటప్పుడు ప్రాప్ ఫర్మ్స్ నుంచి ఆ కంపెనీకి ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ కాపీ చేసుకుని వాళ్ళకి పంపిస్తారు. సో వాళ్ళు క్లియర్గా USDT TRC20 నెట్వర్క్ అని వాళ్ళకి ఈ అడ్రస్ పంపిస్తే వాళ్ళు మీకు మనీ డిపాజిట్ చేస్తారు కదా, ఆ డిపాజిట్ చేసే అమౌంట్ ఇంకా మీరు బ్యాక్ వచ్చేయడమే, ఇంక ఇది అవసరం లేదు మీకు. సో వాళ్ళు డిపాజిట్ చేసే అమౌంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో టోటల్ అసెట్స్ ఉన్నాయి కదా, ఈ అసెట్స్లో వాళ్ళు ఎంత అమౌంట్ పంపించారో, ఫర్ ఎగ్జాంపుల్ $10,000 $5,000 ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది. సో క్రిప్టో ద్వారా మనం డిపాజిట్ అంటే ఎవరైనా మనకు పంపించాలంటే క్లియర్గా తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్ అడ్రస్ పంపించాలనుకోండి, సింపుల్ డిపాజిట్ మీద క్లిక్ చేస్తాం. డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ BTC అని ఉంది కదా, BTC మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో BTC మీద క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవడం. BTCకి ఒక నెట్వర్క్ కదా ఉంటుంది. సో అంతే, ఈ అడ్రస్ కాపీ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి BTC అంటే బిట్ కాయిన్ డిపాజిట్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ మన వాలెట్లో కనిపిస్తుంది.
సో ఇక్కడ బిట్ కాయిన్ వాలెట్ కింద దేని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాలెట్స్ కనిపిస్తాయి. సో వాలెట్లో కనిపిస్తుంది. అంటే యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఎటువంటి బ్యాలెన్స్ లేదు కాబట్టి నాకు కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు యూఎస్డిటీ గట్రా పంపిస్తే నాకు యూఎస్డిటీ ఒక $1000 ఉంటే 1000, 10,000, 10,000 క్లియర్ కింద చూపిస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి వేరే వాళ్ళు పంపాలంటే మన అడ్రస్ పంపించాలి. ఓకేనా. సో ఇప్పుడు తర్వాత వచ్చి మనం వేరే వాళ్ళకి ఎలా పంపించాలి. సో ఇప్పుడు చూస్తే ప్రాప్ ఫర్మ్స్కి మనం పే చేయాలి, లేదంటే ఎక్స్ఎన్ఎస్లో డిపాజిట్ చేసేటప్పుడు క్రిప్టో పేమెంట్స్ చేస్తాం. సో ఇలా మనం వేరే వాళ్ళకి ఎలా పంపించాలి అంటే విత్డ్రాల్ అనే ఆప్షన్ చూసారా డిపాజిట్ పక్కన. సో దీని మీద క్లిక్ చేయాలి. విత్డ్రాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు యాజ్ ఆఫ్ అంటే నా అకౌంట్లో ఎటువంటి బ్యాలెన్స్ లేదు. సో నేను డిపాజిట్ చేస్తాను, బట్ చెప్తున్నాను ఒక వ్యూ గురించి చెప్తున్నాను మీకు. సో మనం మోస్ట్లీ ప్రాప్ ఫర్మ్స్కి ఏ కరెన్సీలో అంటే ఏ కాయిన్లో పే చేస్తాం, యూఎస్డిటీ కదా. స్టేబుల్ కాయిన్ యూఎస్డిటీ క్లిక్ చేస్తాం. సో యూఎస్డిటీ టేథర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూసారా టేథర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆన్ చైన్ అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను బైబిట్ యూస్ చేస్తున్నాను కదా, వేరే బైబిట్ యూజర్కి కానీ మనం అమౌంట్ పంపించాలనుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ యూఐడి నెంబర్ కానీ తీసుకొని మనం పే చేసేవచ్చు ఇక్కడ నుంచి, అంటే వేరే వాళ్ళు పంపించేసుకోవచ్చు. వాళ్ళు బైబిట్ యూజర్ అయితే. అలా కాకుండా వాళ్ళు డిఫరెంట్ ఏ బైనాన్స్ కానీ ఏ వజరెక్స్ కానీ లేదంటే అదర్ ఎక్స్చేంజ్ ఏమైనా యూస్ చేస్తే మాత్రం మనం ఆన్ చైన్లో పంపించాలి. సో ఆన్ చైన్ క్లిక్ చేస్తాం. వాళ్ళకి అంటే మనం వేరే వాళ్ళకి పంపిస్తాం కదా, వాళ్ళ అడ్రస్ తీసుకుంటాం. ఇందాక మన అడ్రస్ వేరే వాళ్ళకి ఎలా ఇచ్చామో వాళ్ళ అడ్రస్ మనం తీసుకుంటాం. సో అడ్రస్ మీరు ప్రాప్ ఫామ్లో పే చేసేటప్పుడు మీకు అక్కడ పేమెంట్ చేసేటప్పుడు చేసే పేజ్లో అడ్రస్ కనిపిస్తుంది కదా. సో అడ్రస్ అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసారు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో, మీరు అడ్రస్ కరెక్ట్గా పేస్ట్ చేసి ఇక్కడ నెట్వర్క్ తక్కువ కానీ సెలెక్ట్ చేస్తే మీ అమౌంట్ పోతుంది. సో అందుకే అడ్రస్ నెట్వర్క్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ కాయిన్, తర్వాత ఏ నెట్వర్క్, తర్వాత అమౌంట్ అంతా. సో ఈ మూడు మాత్రం క్లియర్గా అమౌంట్ ఇక్కడ ప్రాప్ ఫర్మ్స్కి పే చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజు మర్చిపోతున్నారు. ఇక్కడ చూసారు $1.3 ట్రాన్సాక్షన్ ఫీజు ఒక్కొక్క నెట్వర్క్. ఇందులో 0, ఇది 1.3. సో ఇది మనమే పే చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాప్ ఫర్మ్ అకౌంట్ తీసుకుంటున్నాం, $45 పే చేయాలనుకోండి. మీరు 45 ఎంటర్ చేసేస్తున్నారు, కానీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఎంత అంటే 46.3. ఎందుకంటే $1.3 మనం ట్రాన్సాక్షన్ కాస్ట్ పే చేసిన తర్వాత ఆ రిమైనింగ్ $45 వాళ్ళకి వెళ్ళాలి. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సో ట్రాన్సాక్షన్ కాస్ట్ మర్చిపోతున్నారు, అది చూసుకోండి. ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా యాడ్ చేయండి. సో ఇప్పుడు నేను TRC20 నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు నాకు ఒక అడ్రస్ పంపిస్తారు కదా ప్రాప్ ఫర్మ్ అకౌంట్ బై చేసేటప్పుడు, ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నా వాలెట్లో అమౌంట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎంత పంపించాలో అది ఎంటర్ చేసి సో ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తే నాకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసే కానీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోద్ది. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ వచ్చి మన మెయిల్కి వచ్చేస్తాయి. సో అప్పటి నుంచి మీకు ప్రాసెస్ తెలుసు కదా, సీట్రాటర్ డౌన్లోడ్ చేసుకుని లేదంటే MT5లో లాగిన్ అయ్యి MT5 డీటెయిల్స్ వస్తాయి. సో లాగిన్ అయ్యి మనం మామూలు ట్రేడ్ చేయడమే. సో ఇలా ప్రాప్ ఫర్మ్ అకౌంట్స్ బై చేయాలి. ఓకే. సో ఇదంతా బాగానే ఉంది. సో వేరే వాళ్ళకి మనకి మనీ పంపించాలన్నా అడ్రస్ షేర్ చేసాం, మనం వేరే వాళ్ళకి పంపించాలన్నా బాగానే ఉంది. బట్ ఇప్పుడు అసలు బైబిట్లోకి మనీ ఎలా యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిట్లోకి వేరే వాళ్ళు పంపించడం వరకు ఓకే, బట్ మనంతటా మనం ఎలా యాడ్ చేయాలి. ఫోన్పే అండ్ గూగుల్ పే ఇక్కడ యూస్ చేసి, అంటే ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ చూసారా, డిపాజిట్ విత్ క్రిప్టో కాకుండా పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి, బై విత్ INR అండ్ P2P ట్రేడింగ్. సో ఇక్కడ బై విత్ INR క్లిక్ చేసి మీరు మీ వీసా, మాస్టర్ కార్డ్, సో ఈ 2 కార్డ్స్ యూస్ చేసుకొని క్రిప్టో బై చేయొచ్చు. సో మీరు బై చేయాలంటే అదొక ఆప్షన్, లేదంటే P2P. సో ఈ P2P ట్రేడింగ్లో మన లాంటి వాళ్ళే అటువైపు ఉంటారు కదా, ఇప్పుడు మనం బై చేద్దాం అనుకుంటున్నాం, అవతల వైపు ఎవరైనా సెల్లర్స్ ఉంటారు కదా, సో మనల్ని ఈ P2P లింక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి మీడియేటర్ కింద బైబిట్ ఉంటుంది. సో ఎటువంటి స్కామ్ జరిగే పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే బైబిట్ మనకి ఏమన్నా అంటే ఫ్రాడ్ ఎవరన్నా మనం తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా సరే వీళ్ళు చూసుకుంటారు. సో కాబట్టి అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏం చేసినా చేయాలి. అంటే ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక ₹3,000 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ముందే 3,000 అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్లో 3,000. ఓకే. అండ్ ఇక్కడ నాకు చూస్తే ఇక్కడ ₹93 దగ్గర ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది. ఇక్కడ ఏంటి ఇన్ఎలిజిబుల్ అని ఎందుకు వస్తుందంటే దీని మీద క్లిక్ చేస్తే చూసారా, మనం కొత్తగా బైబిట్లోకి లాగిన్ అయ్యాం, అంటే కొత్త యూజర్. సో మనం ఈ సెల్లర్ ఉన్నారు కదా, ఈ సెల్లర్ దగ్గర బై చేయాలంటే అట్లీస్ట్ 30 ఆర్డర్స్ అన్న, యువర్ 30 days కంప్లీటెడ్ ఆర్డర్స్ ఆర్ లెస్ దెన్ 60. ఓకే, అట్లీస్ట్ 60 ఆర్డర్స్ అన్న 30 daysలో కంప్లీట్ చేస్తే మాత్రమే మనం వీళ్ళ దగ్గర నుంచి క్రిప్టో బై చేయగలం. సో ఈ ఇన్ఎలిజిబుల్ అని ఉంది కదా, సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి ఆర్డర్స్ అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేం. సో ఈ బై అని ఉంది చూసారా, ఇలాగా వీళ్ళ దగ్గర మాత్రం మనం బై చేయగలం. సో ఇక్కడ ఇతని దగ్గర లిమిట్ చూడండి, 1,300 నుంచి ₹4,900 వరకు ఇతని దగ్గర బై చేయొచ్చు. సో మనం ఒక
రూపీస్ వర్త్ ఆఫ్ క్రిప్టో బై చేద్దాం. సో 1500. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే పేమెంట్ మెథడ్స్ ఐఎంపిఎస్ అండ్ యూపీఐ. సో మనం యూపీఐ ద్వారా పే చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ బై ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి ఆర్డర్ చూసారా, క్లియర్గా పేమెంట్ ఎంత పే చేయాలి అండ్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి టోటల్ యూఎస్డిటీలో, అదంతా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు మనం పే నౌ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా సెల్లర్తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో సెల్లర్తో చాటింగ్ చేయొచ్చు. ఇదిగో ఐఎమ్ వెయిటింగ్, పే ఫాస్ట్ అని వాళ్ళు మెసేజ్ పెట్టారు కదా. సో ప్లీజ్ వెయిట్ అని నేను మెసేజ్ పెడతాను. ఓకే, ప్లీజ్ వెయిట్. రైట్. సో పెట్టాను. సో ఇప్పుడు మనం పే చేయాలి. ఎలా పే చేయాలి? పే నౌ అని ఒకటి ఉంది కదా ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, నాకు వద్దు అంటే నేను జస్ట్ చెక్ చేశాను, నేను క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఆర్డర్ అంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా. పే నౌ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే క్లియర్గా చూసారా నా నేమ్ మొత్తం వచ్చింది, నా నేమ్తో సహా. ఇక్కడ మనం ఎవరికి పే చేయాలో చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఈ డీటెయిల్స్. మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి యూపీఐ ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో 1 minute. యూపీఐ ఓకే. యూపీఐ సెలెక్ట్ అయింది. సో యూపీఐ ఆప్షన్లో నేమ్ అండ్ యూపీఐ ఐడి ఈ రెండు కాపీ చేసుకోవాలి. నేను యూపీఐ ఐడి కాపీ చేస్తున్నాను. ఓకే, కాపీడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఫోన్పే అప్లికేషన్కి వెళ్ళి పే చేయాలి. ఒక నిమిషం బ్యాక్కి వెళ్ళి ఫోన్పేలో లాగిన్ అవుతాను. ఫోన్పే. సో ఇది ఏంటంటే ఇనీషియల్గా కొద్దిగా హార్డ్గానే ఉంటుంది, బట్ ఒకటి రెండు ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. బట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అడిగినా పర్వాలేదు, అక్కడ నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినా సరే నేను హెల్ప్ చేస్తాను క్రిప్టో పేమెంట్స్లో. బట్ ఇక్కడ ఫారెక్స్ మార్కెట్స్లో అంటే మనం స్పెషల్లీ ఫారెక్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి మన క్రిప్టో గురించి A to Z కంప్లీట్గా తెలియాలి. అంటే ఎలా పంపించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, సో నెట్వర్క్స్ ఏంటి, కాయిన్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. సో స్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ మొత్తం ఫారెక్స్ రిలేటెడ్గా క్రిప్టోలోనే జరుగుతాయి. సో కాబట్టి మనకి క్రిప్టో మీద మంచి గ్రిప్ ఉండాలి. ఓకే, ఇక్కడ టు బ్యాంక్ అండ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం ఒక అడ్రస్ని కాపీ చేసుకున్నాం కదా యూపీఐ ఐడిని. సో అది దానికి పే చేయాలి మన అమౌంట్. ఒక్క నిమిషం. టు బ్యాంక్. ఓకే, అండ్ ఇక్కడ యూపీఐ ఐడి. ఓకే, ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసాం. న్యూ యూపీఐ ఐడి. సో ఆల్రెడీ మీకు ఫోన్పేలో ఎలా పంపించాలో మనీ ఇదంతా తెలిసే ఉంటుంది అనుకుంటా. సో వికాస్ అని ఉంది కదా, సేమ్ ఇదే సేవ్ చేసుకొని. సో మనం పంపించాల్సిన అమౌంట్ ఎంత, ఇక్కడ మనం పంపించాల్సిన అమౌంట్ ఎంత ఇందాక చూసాం కదా 1500. సో ఇక్కడ మనం 1500 సెలెక్ట్ చేసుకుంటాం. 1500 టైప్ చేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీ అకౌంట్ ద్వారా మాత్రమే మనీ పంపించాలి. సో ఒకటికి 2 సార్లు చూసుకోండి. మీరు వేరే వాళ్ళ థర్డ్ పార్టీ అకౌంట్స్ ఎవరన్నా అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీకు అంటే వేరే అదర్ అకౌంట్స్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళు పేమెంట్ రిలీజ్ చేయరు. సో వాళ్ళు మీకు పంపించినా సరే వాళ్ళ డీటెయిల్స్ మీ అంటే వాళ్ళకి బైబిట్లో ఉన్న డీటెయిల్స్ వాళ్ళ అకౌంట్ మనీ పంపించిన డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. సో అలా కానీ రెండు మ్యాచ్ అవ్వకపోతే మీరు రిలీజ్ చేయనవసరం లేదు. ఒకవేళ మీరు బయ్యర్ అయినా సెల్లర్ అయినా సరే కంపల్సరీ మీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇది ఒకటికి 2 సార్లు చూసుకోండి. సో సేమ్ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మనం పే చేసేది రెండు కూడా ఒకటే కాబట్టి మనం పే చేయొచ్చు. సో అమౌంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 1500 కదా, ఒక్క నిమిషం. 1500. ఓకే, సో ఇక్కడ పే మీద క్లిక్ చేస్తున్నాను. పే ఇనిషియేటింగ్ ట్రాన్సాక్షన్ కనెక్టింగ్ సెక్యూర్లీ. ఓకే, ఇక్కడ నా పిన్ ఎంటర్ చేయాలి. 1 minute. ఓకే, ఎంటర్ చేశాను. ఇక్కడ చూస్తే డన్, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూస్తే ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయింది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తే 1500 సెండ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? సో పంపించిన వెంటనే అక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందా అంటే అప్డేట్ కాదు. మనం వెళ్ళి వాళ్ళకి పంపించాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి పంపించాం కదా ఆల్రెడీ. సో వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు కదా కాబట్టి మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్. వెయిట్. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పంపించాలి. 1 minute లోడ్ అవుతుంది. ఓకే,
ఓకే రైట్, స్క్రీన్ షాట్ వచ్చింది. సో ఇప్పుడు మనం బైబిట్కి వెళ్ళి బైబిట్లో వాళ్ళకి ఈ స్క్రీన్ షాట్ పంపించాలి. అంటే బైబిట్లో మన చాట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ స్క్రీన్ షాట్ పంపించాలి. సో 1 minute, బైబిట్కి వెళ్తున్నాం. ఓకే బైబిట్, ఓకే రైట్. సో బైబిట్లోకి వెళ్ళాను కదా, ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా మీకు. సో దీని మీద క్లిక్ చేయాలి. ఓకే నేను పొరపాటున బ్యాక్ వచ్చేసాను. సో ఇలా బ్యాక్ వచ్చేసాను. సో ఇప్పుడు ఎలా, ఇందాక ఆర్డర్ అలా ఉండిపోయింది కదా, ఎలా పే చేయాలి అంటే ఇక్కడ మీకు చూస్తే ఇలా కంప్లీట్గా హోమ్ పేజ్కి వచ్చేసారు అనుకోండి. ఇలా హోమ్ పేజ్కి వచ్చేసారు. 1 minute. ఓకే ఇలా హోమ్ పేజ్కి వచ్చేసారు. సో ఇప్పుడు ఎలా నాకు కనిపించట్లేదు ఎక్కడ అంటే, మీరు జస్ట్ అసెట్లోకి వెళ్ళండి. అసెట్కి వెళ్ళి డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డిపాజిట్కి వెళ్ళి ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ వన్, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పైన హిస్టరీలో క్లియర్గా ఒక చూసారా, హిస్టరీ అని ఉంది కదా, ట్రేడ్ హిస్టరీ, ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఒక ఆర్డర్ పెండింగ్లో ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఇక్కడ యాక్టివ్లో ఉన్న ఆర్డర్స్ మొత్తం వస్తాయి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి పే నౌ, సో పే నౌ మీద క్లిక్ చేస్తారు. పేమెంట్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి పేమెంట్ కంప్లీటెడ్. ఓకే ఈ రెండిట్లని టిక్ చేసుకొని మనం యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేసాం వాళ్ళకి, 1500 రైట్. సో కన్ఫర్మ్, పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో వాళ్ళకి ఇప్పుడు మనం ఇక్కడ పేమెంట్ డన్ అని మెసేజ్ పెడితే ఇక్కడ నుంచి, అంటే వాళ్ళకి పేమెంట్ రాకపోయింది అనుకోండి, సో వాళ్ళు మీకు ఇక్కడ నుంచి చార్జ్ చేస్తారు. పేమెంట్ డన్. ఓకే సో పేమెంట్ పంపించాం. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఈ వికాస్ అన్న వారు ఉన్నారు కదా, సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటారు. సో 1500 డిపాజిట్ అయిన తర్వాత మన క్రిప్టోని మనకి రిలీజ్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఏంటి, పేమెంట్ రిసీవ్ చేసుకొని రిలీజ్ చేయకపోతే ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ టైమర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బైబిట్ సపోర్ట్ టీమ్ మనకి యాడ్ అవుతారు. సో మీకు వాళ్ళకని మీరు అమౌంట్ పంపించిన తర్వాత క్రిప్టో రిలీజ్ చేయకపోతే మనం వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే, వాళ్ళు మన వైపు తప్పు ఎవరి వైపు ఉంది, మన వైపు ఉందా వాళ్ళ వైపు ఉందో చూసి వాళ్ళు మనకి, అంటే ఎవరి వైపు తప్పు ఉందో వాళ్ళ అకౌంట్ కంప్లీట్గా బ్లాక్ చేసి ఇంకా వాళ్ళ ఈ బైబిట్ని కంప్లీట్గా యూజ్ చేసుకోకుండా బ్యాన్ చేసేస్తారు. సో కాబట్టి అంటే వాళ్ళని బ్యాన్ చేసేస్తారు కంప్లీట్గా. సో కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయకండి, వాళ్ళు కూడా చేయరు మ్యాక్సిమం, ఎందుకంటే బైబిట్ మనకి మధ్యలో మీడియేటర్ కింద ఉంటుంది కాబట్టి బైబిట్ వాళ్ళు మనకి సేఫ్టీ ఇస్తారు. అమౌంట్ అంటే మాత్రం ఎక్కడికి వెళ్ళదు. సో జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేస్తే, అంటే మీకు అమౌంట్ రాకుండా వచ్చిందని కట్ట ఇక్కడ ఏం క్లిక్ చేయకూడదు. మీరు బై చేసినా సెల్ చేసినా సరే, మీరు ఒకవేళ సెల్లర్ అనుకోండి, సో బయ్యర్ మీకు అమౌంట్ వేసిన తర్వాత ఆ నేమ్, బైబిట్లో ఉన్న నేమ్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని అమౌంట్ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఆ తర్వాత మీరు పేమెంట్ రిసీవ్డ్ అని క్లిక్ చేసి అప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తే మీ బైబిట్లో ఉన్న క్రిప్టో ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళకి వెళ్తుంది. సో అలా మీరు ట్రాన్సాక్షన్ మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోండి. చూసారా ఎంత టైం తీసుకుంటున్నారో రిలీజ్ చేయడానికి, ఎందుకంటే చెక్ చేసుకుంటున్నారు. సో మనం పంపించిన అమౌంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నారు. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పంపిస్తారు. సో ఈ లోపు మనం ప్రూఫ్ పంపించాలనుకోండి, వాళ్ళకి సింపుల్గా ఉండాలంటే ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి హలో, ఇక్కడ మనం రీసెంట్గా ఒక ఫోటో తీసాం కదా, ఇదే కదా 1500. ఓకే ఇప్పుడు పంపించాము వాళ్ళకి. ఈ ఫోటో చూసుకున్న తర్వాత ఇంకా క్విక్గా మనకి రిలీజ్ చేస్తారు, ఎందుకంటే మనం ప్రూఫ్ కూడా ఆల్రెడీ పెట్టాం. సో 1 minute, వాళ్ళు రిలీజ్ చేస్తారు చూద్దాం. సో ఇంకా మనకి టైం వచ్చి 7 minutes ఉంది. ఈ 7 minutesలో కంపల్సరీ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయకపోతే మనకి బైబిట్ సపోర్ట్ టీమ్ వస్తుంది. సో ఇక్కడ బైనాన్స్ అని వర్డ్ వచ్చేస్తుంది, బట్ ఇది బైబిట్. సో బైబిట్ సపోర్ట్ టీమ్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళతో మనం చార్జ్ చేసుకొని మన అమౌంట్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు చూస్తారు ఎవరి తప్పు ఉందో చూసి, వాళ్ళు ఎవరు తప్పు చేసినా సరే ఇంకా వార్నింగ్ కూడా ఉండదు, కంప్లీట్గా బైబిట్ అకౌంటే బ్యాన్ చేసేస్తారు. సో ఇంకా మీరు బైబిట్ ఎప్పటికీ యూజ్ చేయలేరు. సో చూసుకోండి, అందుకే జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని. ఓకే చూసారా, ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. సో అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఇందాక నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, 0 కదా, ఇప్పుడు $16 ఉండాలి. ఉన్నదో లేదో చూద్దాం, ఉన్నదా లేదా. సో ఇక్కడ యాక్టివ్ ఆర్డర్స్ చూసారా, ఒకటి కూడా లేదు, ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి లేదు. ఇప్పుడు మనం హోమ్కి వెళ్ళి చూసారా, $16 కనిపిస్తుందా లేదా, కనిపిస్తుంది కదా, రైట్. ఇది ఇప్పుడు ఈ అమౌంట్, ఈ $16 నేను ఎవరికన్నా పంపించాలి అంటే ఎలా పంపించాలి, ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్కి నేను పే చేయాలి, ఒక 10K అకౌంట్ బై చేయాలంటే ఎంత, ఒక $70 పే చేయాలనుకో, నేను ఏం చేయాలి, విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు USDT కదా ఉంది, సో నేను వాళ్ళకి పంపించాల్సిన కాయిన్ కూడా USDT కాబట్టి USDT మీద క్లిక్ చేస్తాను.
ఇక్కడ వాళ్ళు అడ్రస్ ఒకటి పంపిస్తారు కదా, మనం పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ పేజ్లో యూఎస్డిటీ అడ్రస్ వస్తుంది కదా, సో అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి నెట్వర్క్ ఎంటర్ చేసుకుని నా దగ్గర ఉన్న అమౌంట్ అంటే ఇప్పుడు $16 ఉన్నాయి, రిమైనింగ్ అమౌంట్ యాడ్ చేయాలి. సో ఆ అమౌంట్ యాడ్ చేసి మనకు విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోద్ది. సో అర్థమైంది కదా. సో ఇలాగే మీ ఫ్రెండ్కి పంపించాలన్నా, ప్రాఫామ్ పే చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఇలా వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకోవడం, నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవడం, అమౌంట్ ఎంటర్ చేయడం, సో విత్డ్రాల్ మీద క్లిక్ చేయడం. సో సింపుల్, ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళకి బైబిట్ అకౌంట్ ఉంది అనుకోండి, సింపుల్గా మీరు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వాళ్ళ ఈమెయిల్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి పంపించేస్తే డైరెక్ట్గా వాళ్ళ బైబిట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో బైబిట్ టు బైబిట్ చేసుకోవచ్చు, బైబిట్ టు అదర్ వాలెట్స్ కూడా చేయొచ్చు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నాకు అమౌంట్ చూస్తే యూఎస్డిటీలో ఉంది, అంటే టేథర్ కాయిన్ అంటారు దీన్ని నేను బిట్ కాయిన్ అండ్ లైట్ కాయిన్లో కన్వర్ట్ చేసుకోవచ్చా? సో మీరు కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. కన్వర్ట్ చేయాలంటే పైన చూసారా మీరు అసెట్స్లో కన్వర్ట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది మీకు డిపాజిట్ కిందన. సో కన్వర్ట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ బిట్ కాయిన్ ఫ్రమ్ బిట్ కాయిన్ టు యూఎస్డిటీ, బట్ నా దగ్గర ఉన్నది ఏంటి, యూఎస్డిటీ ఉంది. ఓకేనా, ఇదిగోండి యూఎస్డిటీ. నేను ఇప్పుడు ఇది యూఎస్డిటీని ఏ కాయిన్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ కన్వర్ట్ చేయాల్సిన కాయిన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎల్టీసీలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సర్చ్లో ఎల్టీసీ అంటే లైట్ కాయిన్, సర్చ్లో ఎల్టీసీ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను ఎంత కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నది ఇక్కడ అమౌంట్ టైప్ చేయాలి. ఒక $1 కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు ఫీజు ఏమి ఉండదు. సో సింపుల్గా కన్వర్ట్ అయిపోద్ది. కన్ఫర్మ్ $1 మనకి ఎల్టీసీలో కన్వర్ట్ అవుతుంది. సో 1 minute. ఓకే, చూసారా కన్వర్షన్ కంప్లీట్ అయిపోయింది చూసారా. సో సింపుల్. సో ఇప్పుడు వ్యూ అసెట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ నా అసెట్స్ చూస్తే యూఎస్డిటీ $15 ఉంది, $1 వర్త్ ఆఫ్ ఎల్టీసీ ఉంది. సో ఇలా మీరు యూఎస్డిటీ నుంచి ఎల్టీసీ కన్వర్ట్ చేసుకోవచ్చు, బిట్ కాయిన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇథీరియం కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇథీరియంని వేరే కాయిన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్షన్స్ మొత్తం మీకు నచ్చిన కాయిన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మీరు ఒక వాలెట్ నుంచి వేరే వాలెట్కి, లైక్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఫండింగ్ అకౌంట్, డెరివేటివ్ అకౌంట్స్ అని 2 అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనకి ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే క్రిప్టోలో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో ఆ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయాలి అంటే డెరివేటివ్ అకౌంట్ ఉండాలి. ఈ ఫండింగ్ అకౌంట్ జనరల్ ట్రాన్సాక్షన్స్కి. సో ఇలాగ ఆ అకౌంట్ నుంచి మనకి మనీ ఈ అకౌంట్లోకి, ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లోకి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో మొత్తం అంతా యాప్లో సింపుల్. ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. సో అర్థం అవ్వకపోవడానికి ఏముండదు, అంత చాలా ఈజీ. సో ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. సో యాప్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం అంతా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా, సో జాయిన్ అవ్వి అక్కడ అడగండి, లేదంటే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అయినా సరే టెలిగ్రామ్లో నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.